మేడిగడ్డ ప్రాజెక్టులో కుంగిపోయిన 2 పిల్లర్లకు రిపేర్ చేయొచ్చు. రిపేర్ చేసే కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ కూడా ఆ మేడిగడ్డ కాబట్టి దాన్ని రిపేర్ చేయించవచ్చు అని ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది. రిపేర్ చేయిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు. కానీ ఇంతవరకు ఆ రిపేర్ చేయించలేదు. ఈరోజు పేపర్లలో చూస్తే నిన్న ఏదో పార్లమెంట్లో ఒక ప్రశ్న అడిగినని ఆ ప్రశ్న మీద వచ్చిన సమాధానాన్ని పట్టుకొని తాటికాయంత అక్షరాలతో డేంజర్లో అత్యంత డేంజర్లో మేడిగడ్డ బ్యారాజ్ అని చెప్పి అనేక రకాలుగా వార్తలు రాసిండ్రు. వాస్తవానికి ఎన్డీఎస్ఏ చెప్పినట్టుగా ఆ ప్రాజెక్ట్ కనుక రిపేర్ చేసినట్టుంటే ఈరోజు ఈ వార్తకు అవకాశం ఉండేది కాదు. కానీ ఈ వార్తకు ఇట్లా రాసుకోవచ్చు, ఇట్లా రాయడం కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టు కేసీఆర్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన ప్రాజెక్ట్ కాబట్టి దీని మీద ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ బురద జల్లాలి, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ బద్నాం చేయాలనే ఉద్దేశంతో దానికి రిపేర్లు చేస్తలేరు. మనతో సాగునీటి రంగ నిపుణులు శ్రీధర్ దేశపాండే గారు కాళేశ్వరం ప్రాజెక్టు కాన్సెప్చువల్ స్టేజ్ నుంచి జాతికి అంకితం చేసే స్టేజ్ వరకు కూడా ఆ ప్రాజెక్టుతో చాలా దగ్గరగా పనిచేసిండ్రు. శ్రీధర్ దేశపాండే గారు నమస్కారం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డని రిపేర్ చేయవచ్చు, రిపేర్ చేయాలి అని చెప్పేసి ఎన్డీఎస్ఏ చెప్పింది. కాంట్రాక్ట్ సంస్థ కూడా మేము రిపేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పింది. కానీ ఇంతవరకు దానికి రిపేర్లు చేయడం లేదు. ఎందుకు దానికి రిపేర్లు చేయడం లేదు? దానికి రిపేర్లు చేయకపోవడం వల్ల ఈరోజు ఈ రకమైన రిపోర్ట్లు మనం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కానివ్వండి, లేదా దాన్ని బేస్ చేసుకొని ఆంధ్ర పత్రికలు కాళేశ్వరం మీద విషం చిమ్మడం కానీ చేస్తున్నాయి. రిపేర్ చేయకపోవడం అనేది నిజంగా దురదృష్టకరమైన విషయం. ఇది ఎన్డీఎస్ఏ తన తుది నివేదికలో ఈ బ్లాక్ 7ని మొత్తంగా పునరుద్ధరించమని, అవసరమైతే బ్లాక్ 7ని టోటల్గా రిమూవ్ చేసి కొత్త బ్లాక్ నిర్మించమని చెప్పి, లేదంటే ఇప్పుడు కుంగిపోయిన 3-4 పిల్లర్స్ని మాత్రమే రెస్టోర్ చేయగలిగే పరిస్థితి ఉంటే రెస్టోర్ చేయండి, ఏది సూటబుల్గా ఉంటే, ఏది ఆ బ్యారేజ్ పునరుద్ధరణకు అవసరమైతే ఆ పనులు చేయమని చెప్పి చెప్పింది. దాంతోపాటు బ్యారేజ్లో ఇతర పిల్లర్లో కూడా ఇటువంటి ఏమైనా స్ట్రక్చరల్ డిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆల్ అలాంగ్ ద బ్యారేజ్ మీరు సర్వే చేసి దానికి సంబంధించిన అటువంటి పరిస్థితి ఏమైనా ఉంటే చూడండి, ఏమైనా అటువంటి కనిపెడితే కనుక వాటి కూడా రెక్టిఫై చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే 2.5 సంవత్సరాలు గడిచిపోయి 2 నెలలు గడిచిపోయినా కూడా ఇంకా ఆ సర్వేకి సంబంధించి నిపుణుల చేత సర్వేకి సంబంధించిన పనులేమీ మొదలైనట్టు లేవు. కాకపోతే ఈ మధ్య మనకు వార్తలు వస్తున్నాయి ఏంటంటే సర్వే సంస్థలను నియమించారు. ఆ నియమించిన సంస్థలు ఇప్పుడు సర్వే మొదలుపెట్టినట్టుగా మనకు కొంత సమాచారం వస్తుంది. కానీ ఆ సర్వే ఎప్పుడు పూర్తి కావాలి, ఎప్పుడు వాళ్ళు డిజైన్లు పూర్తి చేయాలి, ఆ డిజైన్ల ప్రకారం ఎప్పుడు మన ఇంజనీర్లు ఆ ఇక్కడ ఏమైందంటే ఈ రిపేర్లు చేయకపోతేనే రాజకీయంగా వీళ్లకు రిపేర్లు చేయకపోతేనే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి కానీ లేదా తెలంగాణ వ్యతిరేక శక్తులకు కానీ తెలంగాణ వ్యతిరేక మీడియాకు కానీ ఒక అవకాశం దొరుకుతుంది. ఆ ప్రాజెక్టు గురించి పదే పదే జనాలకు గుర్తు చేయడం, ఆ ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ నాయకులు బారాసా నాయకుల మీద విమర్శలు చేసే అవకాశం కల్పించడం, వీటన్నిటి ఛాన్స్ వస్తుంది. ఒకసారి రిపేర్ జరిగిపోతే కాళేశ్వరం కూలింది అని వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారం పక్కకి వెళ్ళిపోతుంది. ఒకవేళ దాన్ని రిపేర్ చేస్తే ఇట్లాంటి వార్తలు రాసుకునే అవకాశం ఉండదు. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతంగా పనిచేస్తుందని చెప్పుకోవాల్సి వస్తుంది. అద్భుతంగా పనిచేస్తున్నట్టు ప్రజలకు కూడా స్పష్టంగా తెలిసిపోతుంది. ఏదో కూలిపోయిందన్న కాళేశ్వరం కూలిపోలేదు, అద్భుతంగా ఉంది, వీళ్ళు ఇన్ని రోజులు చెప్పినవన్నీ అబద్ధాలు, సత్యదూరమైన మాటలు అని ప్రజలు కూడా తెలుసుకునే అవకాశం వస్తుంది. కాబట్టి వాళ్ళు దాన్ని రిపేర్ చేస్తలేరు. రిపేర్ చేసే అవకాశం ఉన్నా కావాలని డిలే చేస్తున్నారు. ఇదొక రాజకీయ అంశం దీంట్లో ఇమిడి ఉన్నది. దానికి మించిన అంశం ఒకటి, మీరు ఇప్పటికి కూడా అర్ధర్ కాటన్ బ్యారేజ్కి సంబంధించిన వికీపీడియా పేజీ కనుక మీరు చూస్తే ఆ వికీపీడియా పేజీలో చాలా స్పష్టంగా రాసుకున్న విషయం ఏంటంటే, మేడిగడ్డ బ్యారేజ్ కట్టిన తర్వాత, అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ధవళేశ్వరం బ్యారేజ్కి నీళ్లు రావడం తగ్గిపోయింది అనే అంశాన్ని వాళ్ళు స్పష్టంగా రాసుకున్నారు. దాంట్లో ఇప్పటికి కూడా ఉంది. మీరు కావాలనుకుంటే వికీపీడియా అర్ధర్ కాటన్ బ్యారేజ్ మీరు కొడితే వికీపీడియాలో ఈ అంశాలు, ఈ మాట కనిపిస్తుంది మీకు. అంటే దీంట్లో స్పష్టంగా మేడిగడ్డ బ్యారేజ్ కట్టిన తర్వాత వాళ్ళకి నీళ్లు రావడం తగ్గిపోయిందనే సంగతి వాళ్లే రాసుకున్నారు, వాళ్ళు గుర్తు చేసుకున్నారు.
కాబట్టి వాళ్ళకి ఇప్పుడు పోలవరం బ్యారేజ్ పూర్తయ్యేదాకా అంటే వాళ్ళకి స్టోరేజ్ లేదు, ఇప్పుడు స్టోరేజ్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి మన తెలంగాణ నుంచి వచ్చే ప్రవాహాలే వాళ్ళకి దిక్కు. కాబట్టి పోలవరం బ్యారేజ్ పూర్తయ్యేదాకా వాళ్ళు రిపేర్లు చేసే అవకాశం మనకు కనబడతలేదు. పోలవరం ప్రాజెక్టు పాటు వాళ్ళ సాగునీటి అంశాలు, సాగునీటి అవసరాలు కూడా దీంట్లో ఇమిడి ఉన్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది అనేది ఎవరు చెప్పలేని విషయం. ఎందుకంటే దాదాపు నేను కొన్ని సంవత్సరాలుగా మనం వింటున్నాం పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతుంది, పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతుంది అని. మనకు కనబడతలేదు పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతుందని. కానీ ఆ పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తయ్యేది. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వాళ్ళు ఈ రకంగా మన మీద విమర్శ చేయడం, ఈ రకంగా దీన్ని రిపేర్ చేయకుండా ఆపిపెట్టడం చేస్తారనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఒకటి స్పష్టంగా, ఒకటి మీరు చాలా క్లోజ్గా ఉన్నారు, క్లోజ్గా పనిచేశారు అక్కడ. ఎందుకు ఈ మేడిగడ్డ ప్రాజెక్టుని పండబెట్టడం వల్ల, మేడిగడ్డ ప్రాజెక్ట్కి రిపేర్ చేయకపోవడం వల్ల ఏ రకంగా ప్రాజెక్టులోని ఇతర రిజర్వాయర్లకు కానివ్వండి, ఇతర బ్యారేజ్లకు కానివ్వండి నష్టం, తెలంగాణ రైతులకు ఏ రకంగా నష్టం జరుగుతుందంటారు? అది తప్పనిసరిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. గత 2 సంవత్సరాల నుంచి మనకు భారీగా వర్షాలు కురుస్తున్న కారణంగా మనకు ఆ వెలితి మనకు అర్థం కాలేదు. కానీ ఈ సంవత్సరం రబీ సీజన్లో మనకు లాస్ట్ 3-4 తడులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం కనబడుతున్నది. ఒకవేళ కనుక వర్షాభావ పరిస్థితులు కనుక ఏర్పడి ఉంటే ఇవాళ రైతాంగం చాలా అవస్థలు పడే అవకాశం ఉండేది, అవస్థలు పడేవాళ్ళు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది రబీ సీజన్లో ఇంకో నెల తర్వాత ఫిబ్రవరి నెలలో, మార్చి నెలలో మనకు ఈ రబీ కాప్కి కావాల్సినటువంటి 3-4 చివరి తడులకి నీటి ఇబ్బంది తప్పనిసరిగా ఏర్పడబోయే ప్రమాదం కనబడుతున్నది. మనకు ఎల్లంపల్లిలో నీళ్లు లేవు, నీళ్లు ఉన్నాయి కానీ అవి సరిపడేంత నీళ్లు లేవు. అట్లనే మిడిమానేరు కూడా నీళ్లు లేవు. ఈ 2 సోర్సెస్ ద్వారానే మనకు ఎస్ఆర్ఎస్పి కానీ లేదా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కానీ మనకు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ వాటికి స్థిరీకరణకు లేదా రబీ పంటకి చివరి 4 తడులకు నీళ్ళు ఇవ్వడానికి తప్పనిసరిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం కనబడుతున్నది. ఇక రాబోయే సంవత్సరాలు కనుక మనకు వర్షాభావ పరిస్థితి ఏర్పడితే చాలా కష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు ప్రవాహాలన్నీ కూడా దిగువ గోదావరిలో, అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ప్రణాళిక కలిసిన తర్వాత మాత్రమే మనకు గోదావరిలో ప్రవాహాలు ఉంటాయి. కాబట్టి ఆ ప్రవాహాలను మనకు ఎత్తిపోసుకోలేకపోయి ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు కానీ, నిజాం సాగర్ ఆయకట్టు కానీ, లేదా లింక్ 4లో అంటే రంగనాయక సాగర్, అన్నపూర్ణ, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కింద ఉన్న ఈ కాళేశ్వరం ఆయకట్టు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. చెరువులు నింపే పరిస్థితి రాకుండా పోతుంది, చెక్ డ్యామ్లు నింపే పరిస్థితి రాకుండా పోతుంది. కాబట్టి వాటి కింద మనం ఆయకట్టు స్థిరీకరించలేము. తర్వాత ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు స్థిరీకరించడం అనేది సాధ్యం కాదు. ఇబ్బందికరమైన పరిస్థితి తప్పనిసరిగా భవిష్యత్తులో రాబోతున్నది. గత 2 సంవత్సరాలుగా వర్షాభావం పరిస్థితి లేదు కాబట్టి, వర్షాలు బాగా పడినాయి కాబట్టి మనకి పరిస్థితి అనుభవంలోకి రాలేదు. కానీ ఈ పరిస్థితి ఎప్పుడు ఉండే అవకాశం లేదు. కాబట్టి వర్షాభావ పరిస్థితి వస్తే కాలుష్యం యొక్క అవసరం తప్పనిసరిగా అనుభవంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడ పడితే అక్కడ, ఏ సమావేశంలో అయితే ఆ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని చెప్తా వస్తున్నారు. అయితే ఆసక్తికరంగా ఏంటంటే పార్లమెంట్లో నిన్న టీడీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానం వచ్చినట్లుగానే నిన్న ఆర్థిక సర్వే కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టిండ్రు. ఆర్థిక సర్వేలో పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక సర్వేలోనే కేంద్ర ప్రభుత్వం చెప్పింది, కాళేశ్వరం, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం తీసుకోవడం వల్ల 2014లో 1,31,00,000 ఎకరాల్లో విస్తీర్ణం ఉన్నటువంటి సాగు విస్తీర్ణం ఉంటే 2023 వచ్చేసరికి అది 2.20 కోట్ల ఎకరాలకు చేరింది అని చెప్పేసి ఒక ఆర్థిక సర్వేలోనే చెప్పిండ్రు. ఒక పక్క ముఖ్యమంత్రి కానివ్వండి, వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న ఇతర మంత్రులు ఎవరైనా కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క రూపాయి కూడా ఉపయోగం జరగలేదు, ఒక్క అడిషనల్ ఎకరం కూడా సాగులోకి రాలేదు. ఇదంతా ఇప్పుడు పెరిగిన సాగు విస్తీర్ణం కానివ్వండి, లేకపోతే పెరిగిన పంట ఉత్పత్తి కానివ్వండి, ఇవన్నీ కూడా సహజంగానే జరిగినాయి అన్నట్టుగా మంత్రులు చెప్తున్నారు. దేశపాండే గారు మీరు లైన్లో ఉండండి. క్రిషాంక్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో లైవ్లో ఉన్నారు. క్రిషాంక్ గారు, ఆర్థిక సర్వేలో నిన్న ఒక విషయం చాలా స్పష్టంగా, ఆర్థిక సర్వే అంటే ఆషామాషిది కాదు, పార్లమెంట్లో పెట్టే ఒక లీగల్ డాక్యుమెంట్. ఆర్థిక శాఖ అనేక రకాలుగా దాన్ని సర్వే చేసి, స్టడీ చేసి ఆ నివేదికని ప్రతి సంవత్సరం బడ్జెట్కు
2 రోజుల ముందు పార్లమెంట్లో ప్రవేశపెడతాయి. దాంట్లోనే చెప్పిండ్రు కాళేశ్వరం, మిషన్ కాకతీయ ప్రాజెక్టుల వల్ల సాగు విస్తీర్ణం తెలంగాణలో పెరిగింది, పంట ఉత్పత్తి పెరిగింది అని చెప్పేసి అని. అంత చెప్పిన తర్వాత కూడా ఈరోజు మనం మీరు పేపర్లు చూసినట్టయితే, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ చూసినట్టయితే మొదటి పేజీలో మేడిగడ్డ అత్యంత ప్రమాదకరం అని చెప్పేసి ఆ వార్త వేస్తారు. కానీ కాళేశ్వరం వల్ల తెలంగాణలో పంట ఉత్పత్తి పెరిగింది, సాగు విస్తీర్ణం పెరిగింది అని ఒక చిన్న లైన్గా మాత్రమే వాళ్ళు అక్కడ వేస్తారు. ఎందుకు ఈ రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కక్ష కట్టిండ్రు? అంటే ఒకటి డే 1 నుంచే మీరు గమనిస్తే దాని మీద ఆర్టికల్స్ రాయడాలు, ఇది వైట్ ఎలిఫెంట్, ఇది అది అని దీని మీద చాలా కూడా వ్యతిరేక ఆర్టికల్స్ వచ్చినాయి. ఎందుకు అని అంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం మొదలుపెట్టినప్పటి నుంచే ఎలాగైతే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కేసీఆర్ గారిని ప్రైమరీలీ టార్గెట్ చేయడం, ఆర్టికల్స్ వచ్చినాయి ఆనాడు. అసలు తెలంగాణకు చెందిన వ్యక్తి కాదు, ఏదో ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి, ఇట్లాంటి అంటే పర్సనలైజ్ టార్గెట్. తెలంగాణ వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధిని ఇది అభివృద్ధే కాదు, దీంట్లో అన్ని స్కామ్లే అని చెప్పే ప్రయత్నం. ఏ ప్రాజెక్ట్ టేకప్ చేసినా ఆ ప్రాజెక్ట్లో వంకలు, ఏ స్కీమ్ తీసుకున్నా కూడా ఆ స్కీమ్లో ఇక దాని మీద ఎట్లా బురద జల్లాలి అని ప్రయత్నం మనం చూసినాం కదా. ఒక చేస్తే ఆ ఎమ్మెల్యేకి, దళిత మహిళా ఎమ్మెల్యే వారికి చదవడానికి వస్తలేదు అని అవహేళన చేసింది కూడా మీరు చెప్తున్న మీడియాని. సో డే 1 నుంచి అదే అసాసినేషన్. కానీ కేసీఆర్ గారిని పర్సనలైజ్డ్గా టార్గెట్ చేస్తూ దే వెంట్ బియాండ్ తెలంగాణ మీద. ఇంకా తెలంగాణ ఇమేజ్ని ఎట్లా దెబ్బచేయాలి అనేది ఇవాళ కూడా అదే అజెండాగా నడుస్తున్నది. ఎందుకు అనంటే ఇప్పుడు నేషనల్ ఎకనామిక్ సర్వేని మనం యాక్చువల్గా చూస్తే ఇట్ ఈస్ అ రోడ్ మ్యాప్ ఫర్ ద యూనియన్ బడ్జెట్. యూనియన్ బడ్జెట్ వచ్చే ముందు ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్పీచ్ ఎప్పుడైతే ఉంటుందో అది ఈ నేషనల్ ఎకనామిక్ సర్వే బేస్డ్గా ఉంటుంది. సో మన దేశానికే రూట్ మ్యాప్ ఇచ్చేది ఇది. దేశం ప్రోగ్రెస్, గత యాన్యువల్ రిపోర్ట్ లాస్ట్ ఇయర్ ఏం ప్రోగ్రెస్ జరిగింది అని అన్నప్పుడు డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రాన్ని గురించి మొత్తం కూడా ఆ ప్రోగ్రెస్ 2014 అగ్రికల్చర్ పెరిగింది. దానికి కారణం ఈకో సిస్టమ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఎప్పుడు కూడా కేసీఆర్ గారు 2 పదాలు చెప్తుంటారు, ద ఫ్లోరా అండ్ ఫానా. మొత్తం ఆ ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది ఒక ప్రాజెక్టు ఇటు కాళేశ్వరంతో ఎంత ఇంటర్లింక్డ్ అంటే కాళేశ్వరంతో అగ్రికల్చర్ పెరిగింది, కాళేశ్వరంతో ఫిషరీస్ పెరిగినాయి. ఎందుకంటే నీళ్ళు ఉన్నాయి కాబట్టి మనకు ఇన్లాండ్ ఫిషరీస్లో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 అనేది ఒక అన్బిలీవబుల్ రికార్డ్. నీళ్ళే లేనప్పుడు చేపలు ఎక్కడిది అన్నట్టుండే. అట్లాంటిది ఇన్లాండ్ ఫిషరీస్లో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 అని అనడము. ఆ తర్వాత మనకి ఇటు షీప్, యానిమల్ హస్బెండరీ, ఎందుకంటే మొత్తం విలేజ్ చుట్టూ ఇంత ఒక ఎకానమీ అనేది పెరిగింది. అయితే ప్రత్యేకంగా వీళ్ళది గమనించండి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 30 డిసెంబర్ 2021 కేంద్రంలో ఉన్న వాళ్ళు తీసుకొని వచ్చారు. అందులో ఏమని చెప్పారు చాలా క్లియర్గా, ప్రీ మాన్సూన్, పోస్ట్ మాన్సూన్ అనేటి రిపేర్స్, రినోవేషన్స్, మెయింటెనెన్స్ అనేది ఒక రెగ్యులర్ నామ్. అది ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా అది జరగాల్సిందే. అధికారులు వాళ్ళంతా వాళ్ళ పని చేయవలసిందే. సో దాని అర్థం ఏంటిది అన్నట్టు, రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాల నుంచి ఆ యాక్ట్ని వైలేట్ చేస్తున్నది. అవును, డ్యామ్స్ రిపేర్ చేయకుండా వాటిని ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ అని ఉంటుంది. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్. ఇంకోటి, నిన్న ఇచ్చిన ప్రశ్నకి ఇచ్చిన సమాధానంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్కి ఎన్ని కోట్ల రూపాయల విడుదల చేసింది. తెలంగాణకు 100 కోట్ల రూపాయలు విడుదల చేస్తే వీళ్ళు 0 ఖర్చు పెట్టిండ్రు. అక్కడ తెలంగాణ, గోవా ఈ 2 రాష్ట్రాలు మాత్రమే 0 ఖర్చు పెట్టాయి. మిగతా రాష్ట్రాలని వాళ్ళకు వచ్చిన డబ్బులు ఎంతో కొంత ఖర్చు పెట్టినాయి. శైలేష్ గారు, 23rd May 2024 విత్ ద డేట్ అక్యురేట్గా చెప్తున్నాను, 23rd May 2024 నాడు ఎల్ఎన్టీ డెలిగేషన్ వాళ్ళను సెక్రటేరియట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిలిచి వారి ప్రెస్కి ఏమని రిలీజ్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎల్ఎన్టీ వాళ్ళు ఒప్పుకున్నారు, మేము శుక్రవారం నుంచి మేము కార్యక్రమాలు మొదలు పెడతాము, దాని రిపేర్స్ యొక్క మొత్తం బాధ్యతలు ఎల్ఎన్టీ తీసుకుంటా అని అన్నది అని. ఎప్పుడు 23rd May 2024. ఇవాళ మనం 2026లో ఉన్నాం. 2 years ఏం చేసిండ్రు? క్రిమినల్ వేస్టేజ్ ఆఫ్ టైం. ఎల్ఎన్టీ ఒప్పుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి దానికి కన్విన్స్ అయినా మిగతా వాళ్ళు దానికి కన్విన్స్ అయితే లేరు. ఎల్ఎన్టీనే రాష్ట్రం నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దేశపాండే గారిని, ఈ సాగు శ్రీధర్ దేశపాండే గారు అనేక సందర్భాల్లో మనం చూసినాం, రాజకీయ నాయకులు, మంత్రులు, ఇతర చిన్న చితక రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా కాళేశ్వరం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు, కాళేశ్వరం వల్ల మన సాగు విస్తీర్ణం పెరగలేదు, కాళేశ్వరం వల్ల పంట ఉత్పత్తి పెరగలేదు, ఈ రకమైన కామెంట్ చేస్తూ మనం చూసినాం. కానీ ఆర్థిక సర్వే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో
2014కు 2023కు తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పింది. ఆ తేడా ఏంటంటే దాదాపు 89-90 లక్షల ఎకరాల భూమి కొత్తగా సాగులోకి వచ్చింది, అక్కడ పంటలు పండినాయని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పిండ్రు. ఈ ఈ రకమైన వాదన వల్ల ఏం సాధించబోతున్నారు? ఎందుకు ఈ రకమైన వాదన చేస్తున్నారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద వాళ్ళ అబద్ధాలు ప్రచారం చేయడం అనేది ఇప్పుడు కాదండి, ప్రాజెక్ట్ రూపకల్పన దశ నుంచే అనేక అబద్ధాలు ప్రచారం చేస్తూ వాళ్ళు ప్రచారం చేస్తున్న విషయం ఏంటంటే 93,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు సాధించిన ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ప్రచారం మొదలుపెట్టారు. నిజానికి ప్రభుత్వ వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారమే కాళేశ్వరం ప్రాజెక్టు కింద స్థిరీకరణ ప్లస్ కొత్త ఆయకట్టు కలిపి 20,33,000 ఎకరాలు సాగులోకి వచ్చిందనే సంగతిని మన ఇంజనీర్లే ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్లో వాళ్ళు పొందుపరిచి ఉన్నారు. ఎట్లా పొందుపరిచినారు అంటే స్థిరీకరణ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగం. అది కాళేశ్వరం ప్రాజెక్టులో డిపిఆర్ పంపించినప్పుడు కొత్త ఆయకట్టు 18 లక్షలు, స్థిరీకరణ 18 లక్షలు పెట్టుకొని మనం 36 లక్షల ఎకరాలకి డిపిఆర్ పంపించినప్పుడు స్థిరీకరణతో పాటు వాళ్ళు డిపిఆర్ని ఆమోదించారు. కాబట్టి స్థిరీకరణని పక్కన పెట్టేసి కేవలం కొత్త ఆయకట్టు 98,000 ఎకరాలను మాత్రమే చెప్పి ప్రాజెక్టుని ఇంత పెద్ద ఖర్చు పెట్టిన తర్వాత మీరు సాధించిన ఆయకట్టు ఇంతేనని అంటున్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన కింద 14 లక్షల ఎకరాలు, తర్వాత నిజాం సాగర్ కింద 2.5 లక్షల ఎకరాలు, వరద కాలువ కింద స్థిరీకరణ ప్లస్ చెరువుల కింద స్థిరీకరణ, చెక్ డ్యాముల కింద స్థిరీకరణ, ఇవన్నీ జరిగిన ప్రతి సంవత్సరం గత 4-5 ఏళ్లుగా 2 పంటలకి మనం నీళ్లు ఇచ్చినందువల్ల ఈ సాగు విస్తీర్ణం మీరు అన్నట్టు ఇప్పుడు ఎకనామిక్ సర్వేలో పేర్కొన్నట్టు 90 లక్షల ఎకరాలకు మనకు సాగుని విస్తీర్ణం కనబడుతుంది. మిషన్ కాకతీయాలు మనం చూసినప్పుడు మనం 30,000 చెరువులను పునరుద్ధరించుకున్నామండి 4 దశల్లో కలిపి. 30,000 ఎకరాలు పునరుద్ధరించుకున్న తర్వాత మిషన్ కాకతీయాలో చిన్న చెరువుల కింద 15 లక్షల ఎకరాలు మనం స్థిరీకరించుకున్నాము. ఇది ఒకటి, ఇది మనకు కనిపిస్తున్న విషయం. కానీ మిషన్ కాకతీయ అనంతరం మిషన్ కాకతీయ యొక్క ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎట్లున్నాయంటే అది మనం పూడికలు తీసినందువల్ల నీటి నిల్వ పెరిగింది, నీటి నిల్వ కాలం పెరిగింది, దానివల్ల రీఛార్జ్ పెరిగింది, భూగర్భ జలాల రీఛార్జ్ పెరిగింది. ఆ చెరువుల చుట్టూ ఉన్న ఒక 5-6 కిలోమీటర్ల పరిధిలో కూడా మనకు బోర్బావులు అన్ని రిజ్యువేట్ అయినాయి, బావులు రిజ్యువేట్ అయినాయి. వాటి కింద కూడా మనం సాగు విస్తీర్ణం పెరిగింది. మనకు అప్పటికే సమయం తక్కువ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వ్యక్తిగత కార్యక్రమంలో బిజీగా ఉన్నా కూడా మా కోసం టైం కేటాయించి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వివరంగా మరొకసారి మాట్లాడుకుందాం. తక్కలపల్లి రవీంద్రరావు గారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. తక్కలపల్లి రవీంద్రరావు గారు నమస్తే. మనము ఈరోజు మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే నిన్న పార్లమెంట్లో ఒక టీడీపీ ఎంపీలు అడిగిన ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కాళేశ్వరంలో భాగమైనటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది అని చెప్పేసి డిఎస్ఏ రికమెండ్ చేసిన రిపేర్స్ కూడా దాన్ని చేయాలని చెప్పేసి ఇచ్చింది. కానీ ఈరోజు మనం 2 ప్రధాన పత్రికలు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ తీసుకున్నట్టయితే ఆ ప్రధాన పత్రికల్లో కేవలం ఈ ప్రాజెక్టు చాలా డేంజర్లో ఉంది అనే వార్తనే రాసింది. కానీ ఎన్డీఎస్ఏ ఇంతకుముందు అనేక సందర్భాల్లో రికమెండ్ చేసింది దాన్ని రిపేర్ చేయమని, దానికి మరమ్మతులు చేయమని. కానీ దాన్ని చేయకుండా కేవలం ఈ వార్తను హైలైట్ చేసి ఆ రిపేర్ల వార్తను పక్కన వాడేసి దాని గురించి ప్రస్తావించకుండా, దాని గురించి మాట్లాడకుండా ఈ వార్తను రాసినాయి. తెలంగాణ సమాజాన్ని మిస్లీడ్ చేస్తున్నాయి. ఆ తెలంగాణలో ఆ పత్రికలు చదువుతున్న పాఠకులను ఒక రకంగా థాట్ పోలీసింగ్ చేసే చర్యలాగా మనకు కనిపిస్తోంది. మాట్లాడమంటారా? చెప్పండి. సమ్ ఇంటరప్షన్స్ ఉన్నాయి, వారికి చెప్పండి. ఆడియో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంటరప్షన్స్ ఉన్నాయంట, మీరు మాట్లాడండి, సెట్ చేస్తారు. శైలేష్ గారు గుడ్ ఈవినింగ్. మీకు టీ న్యూస్ ప్రేక్షకులకి శ్రీధర్ దేశపాండే గారికి, క్రిషాంక్ గారికి. దేశపాండే గారు యావత్ పీరియడ్ అంతా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చాలా కీలక గారికి ఓఎస్డీగా ఉండి కాళేశ్వరం ప్రాజెక్టు బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని రకాలుగా పాత్ర నిర్వహించిన వారు సంపూర్ణంగా వారికి తెలుసు. నేను కూడా ఈ ప్రాజెక్టు సంబంధించి బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి అంశాన్ని విజిట్ చేయడం జరిగింది పూర్తయ్యాక. ఎంత అద్భుతమైన ప్రాజెక్టు!
ఈ ప్రాజెక్టు మీద కామెంట్ చేసే ఎవరైనా కూడా సంపూర్ణంగా చూడాలి. సుందిల్ల, అన్నారం, ఎల్లంపల్లి, ఆ తర్వాత పోతే మిడ్ మ్యానేర్ అసంపూర్తిగా ఉన్న మిడ్ మ్యానేర్ పూర్తి చేయడం, అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లి పూర్తి చేయడం, టన్నెల్స్ కానీ కెనల్స్ కానీ మల్లన్న సాగర్ లాంటి, రంగనాయక సాగర్ లాంటి, కొండపోషమ్మ లాంటి రిజర్వాయర్ల నిర్మాణం, మంచినీటికి, మిషన్ భగీరథకి, దీని యొక్క వ్యూహం ఆలోచనలు కేసీఆర్ గారి ఏ రకంగా ఉన్నాయి? గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతంతో పాటు హైదరాబాద్ నగరానికి పరిశ్రమలకు కానీ తాగునీరు కానీ మల్టిపుల్ పర్పస్ లో ఏ రకంగా డిజైన్ చేసిన కాళేశ్వరం గురించి పూర్తిగా అధ్యయనం చేసిన ఎవరికైనా అర్థమవుతుంది. ఎన్నికల ముందు విచ్చలవిడిగా ప్రచారం చేశారు. మన దురదృష్టం కొద్దీ ఎన్నికల ముందే ఈ 2 పిల్లర్లు కుంగిపోవడం అనేది వారి ప్రచారానికి అవకాశం కల్పించింది. అధికారంలోకి వచ్చాక వారు ఏం చేశారు? దానిని నిజమని ప్రూవ్ చేయడం కోసం, దాంట్లో నిజమని ఉందనడం కోసం కమిషన్ విచారణ చేశారు. ఓష్ కమిషన్ వారు బండారు బేడపడుతున్న 3 బ్యారేజ్ల మీదే విచారణ కమిషన్ వేశారు. ఏడాదిన్నర చేశారు. ఎక్కడ కూడా అవినీతి తేల్చలే, ఎక్కడ కూడా తప్పులేని తేల్చలే, కారణాలు ఏం తేల్చలే. అవకాశం లేదు కనుకనే తను చేతికి మట్టంట కూడా సిబిఐ కోర్టులో పడేసి సాగదీత ద్వారా ప్రాజెక్ట్ ఇది. వాళ్ళు చేసిన ఆరోపణలు ఎక్కడ కూడా సత్యం అనేది లేదనేది ఓష్ కమిషన్ ద్వారా తేలిపోయింది. కానీ ఇక్కడ ఒక సత్యాన్ని గ్రహించాలి. డే 1 నుంచి ఎన్డీఎస్ఏ హడావిడి చేసింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆగమేఘల మీద రిపోర్ట్ ఇచ్చి రాజకీయంగా నష్టం చేసింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో నివేదిక ఇచ్చి ఆ పార్లమెంట్ ఎన్నికల్లో నష్టాన్ని చేయించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం నడుస్తుంది కథ? రిపేర్ చేయకుండా కేవలం 2 పిల్లర్లు కేవలం నిర్మించిన కంపెనీ చేసే అవకాశం ఉన్న దీన్ని ఏ మాత్రం కూడా దీన్ని పూర్తి చేయకుండా, ఈ రిపేర్ చేయకుండా అడ్డుకోవడంలో కుట్రేంటి? నిజంగానే అంత ప్రమాదకరమైన బ్యారేజ్ అయితే 2 పిల్లర్లు కుంగిపోయినాక కూడా ఎంత భారీ వరదలు వచ్చాయండి. 20 లక్షలు 24 లక్షల క్యూసెక్ల వరద వస్తే కూడా కించిత్తు కూడా ప్రభుత్వం ఎదురు చూస్తున్నట్టుగా అనిపించింది. వరదలు వస్తే కొట్టుకుపోతే ఇంకా ఎక్కువ బద్నాం చేయొచ్చు, ఎంత ఎక్కువ వరదలు వస్తే అంత బద్నాం చేయొచ్చు అని చెప్పేసి ఎదురు చూస్తున్నట్టుగా అనిపించింది. దాన్ని రిపేర్ చేయకుండా ఉండకుండా 2024లో మే 2024లోనే దాన్ని రిపేర్ చేస్తామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు. కానీ దాన్ని రిపేర్ చేయలేదు. దాన్ని రిపేర్ చేయకపోవడం వల్లనే ఈరోజు ఈ పత్రికలకు కానివ్వండి, ప్రతిపక్షాలకు కానివ్వండి, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏ ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ని బ్లాస్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు నిజంగానే వాళ్ళు చెప్పినట్టుగానే కూలిపోయిన ప్రాజెక్టు, పనికిరాని ప్రాజెక్టు అని చెప్పే అవకాశం వాళ్ళకి దొరికినట్టయింది దాన్ని రిపేర్ చేయకపోవడం వల్ల. అందుకనే శైలేష్ గారు సుందిల్ అన్నారం మీద కూడా ఇదే ప్రచారం చేశారు. కథం ఆ డ్యామ్ కూడా అయిపోయినాయి అని. కేవలం ఒక చీఫ్ ఇంజనీరు సిఈ లెవెల్లో ఆడ చిన్నగా ఎప్పుడైనా కొత్త ఇల్లు కట్టుకున్నా ఎక్కడనో కాడ నీరు కారుతూనే ఉంటుంది. ప్రాజెక్టుల నిర్మాణం అలాంటి గోదావరి మీద మనం ఎక్స్పెరిమెంట్ చేసింది ఏదండి? ఒక ఎస్ఆర్ఎస్పీనే. అది కూడా మొత్తం షీల్డ్ అయిపోయింది. అయితే కట్టిన ప్రాజెక్ట్ చిన్న బుగ్గలు పడితే ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ కింద ఆ కార్యక్రమాలు చేసుకోవాలి. చిన్న రిపేర్ చేస్తే ఆ 2 బ్యారేజ్లు కూడా సెటరేట్ అయిపోయినాయి. ఆ సీ మీద యాక్షన్ తీసుకున్నారండి. వెంటనే తొలగించారు వాళ్ళు. బోర్నే ఏడ్చిన సి, నేను ఇంత మంచి పని చేస్తే నా మీద చర్యలు చేపడతారా అని చెప్పని. ఇంతటి దుర్మార్గులు వాళ్ళు. పొంగలు పడాలి, అది ఎడల్పు కావాలి, బ్యారేజ్లో డ్యామేజ్ కావాలి. ఈడ కేసీఆర్ అవినీతి జరిగింది ప్రూవ్ చేద్దానికి కమిషన్ వేసింది. అవినీతి జరిగింది అనేది వాళ్ళు తేల్చలే. కానీ ఏది సరైనటువంటి క్వాలిటీ లేని బ్యారేజ్ల నిర్మాణం జరిగిందని వాళ్ళు చెప్పదలుచుకున్నారు. అది కూడా ప్రూవ్ చేయలేకపోయారు. ఇంతటి వరదల్లో కూడా కుంగిపోయిన బ్రిడ్జ్ కూడా కించెత్తు ప్రమాదానికి గురి కాలేదంటే వీళ్ళ కసి, వీళ్ళ దాహం, వీళ్ళ కుట్ర ఇంకా ఎంత అయితే తీరుతుందండి? కేవలం బద్నాం చేయడం తప్పిస్తే వేరే దేనికి దీనికి వాడుకున్నట్టుగా కనిపిస్తలేదు. రైతులకు
బీఆర్ఎస్ పార్టీ మీద కక్షతోటి రైతులకు అన్యాయం చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ మీద కక్షతోటి ఆ ప్రాజెక్టులో పనిచేసిన అధికారులను వేధిస్తున్నారు, బీఆర్ఎస్ నాయకులను వేధిస్తున్నారు. రవీంద్ర గారు మీరు లైవ్లో ఉండండి, మనతో క్రిషాంక్ గారు ఉన్నారు. ఒకసారి క్రిషాంక్ గారిని ఒక విషయం మాట్లాడే తర్వాత మీ దగ్గరకు మళ్ళీ వస్తాం. క్రిషాంక్ గారు, మనం క్లియర్గా చూస్తున్నాం ఇప్పుడు ఆర్థిక సర్వే మనం మాట్లాడుతున్నాం. ఈరోజు మనం పత్రికల్లో చూసినట్టయితే ఆర్థిక సర్వేకి సంబంధించిన 2-3 కీలకమైన అంశాలను ఆర్థిక సర్వే మాట్లాడింది. ఒకటి, కాళేశ్వరం మిషన్ కాకతీయ వల్ల సాగునీటి లభ్యత పెరిగింది, సాగు భూమి విస్తరణ పెరిగింది అనేది చాలా స్పష్టంగా చెప్తుంది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం 3% జనాభా కలిగినప్పటికీ దేశ జీడిపికి 5% కాంట్రిబ్యూట్ చేస్తుందని, సర్వీసెస్ సెక్టార్లో ఉద్యోగాలని కూడా అదే స్థాయిలో కాంట్రిబ్యూట్ చేస్తుందని, వీహబ్ టీహబ్ లాంటి అనేక సంస్థలు వచ్చినాయి. వాస్తవానికి ఇవన్నీ 2023 వరకే. 2023 తర్వాత వీ హ్యావ్ పాస్ 2 years, 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ఎకనామిక్ సర్వే ఇంకా 23 వరకే చెప్తుంది, మనకు 24, 25 ఎందుకు చెప్తలేదు అంటే కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల్లో సాధించింది ఏం లేదా, చెప్పుకోవడానికి ఏం లేదా, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏం సాధించలేదా, ఎందుకు 23 వరకే ఆగిపోతుంది, 24 తర్వాత ఎందుకు అది వస్తలేదు? బికాస్ దెర్ ఇస్ నో పాలసీ. 2 సంవత్సరాల నుంచి పాలసీ ఏం లేదు. ఎంతసేపు విచారణలు, కేసులు, ఇట్లా దుష్ప్రచారాలు, ఇదే కానీ ఒక్క కొత్త పాలసీ పేరు చెప్పండి. రైతు భరోసా అంటారా? అది రైతు బంధు కదా, దానికి ఇంత పైసలు ఇస్తా, యాడ్ చేస్తాను, నేను ఇస్తాను అని చెప్పేసి తర్వాత మళ్ళీ చాతగానని సమ్ టోటల్ చూసుకుంటే రైతు బంధు కంటే తక్కువనే. ఇంకోటి 2 పంటలు రాలేదు కూడా, ఇప్పుడు మళ్ళీ పెండింగే. సో కొత్త పథకం ఏంటిది? కంటి వెలుగు ఆగిపోయింది, లేదు. కేసీఆర్ కిట్ లేదు, ఆపేసిండ్రు. కొత్త పథకం ఏం తీసుకున్నారు చెప్పండి? ఇవాళ కొత్త పథకం ఏమీ తీసుకోలేదు. సో తీసుకోలేదు కాబట్టి మీకు వే ఫార్వర్డ్ అనేది కనబడతలేదు ఈరోజు. అందుకే బెంచ్ మార్క్ అనేది 23 వరకు తీసుకొని వ్యవసాయం కానివ్వండి, ఇప్పుడు మిషన్ కాకతీయ కానివ్వండి, కాళేశ్వరం కానివ్వండి. మిషన్ కాకతీయ అప్పట్లో నీతి ఆయోగ్ ఉండే, నీతి ఆయోగ్ దాన్ని ఒక కేస్ స్టడీగా ప్రశంసించింది, దేశవ్యాప్తంగా చెప్పింది కూడా. నీతి ఆయోగ్ అది యాన్యువల్ రిపోర్ట్ వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు నీతి ఆయోగ్ టీం వచ్చి ఆ ప్రాజెక్ట్ విజిట్ కూడా చేసింది, ఆ ప్రాజెక్ట్ సైట్ విజిట్ చేసిపోయిండ్రు, ప్రశంసించిపోయిండ్రు, అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది అని చెప్పేసి కితాబ్ ఇచ్చిపోయారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇంతటి కఠోర వాస్తవాన్ని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడున్న ఈ ఆంధ్ర మీడియా కానివ్వండి జీర్ణించుకోలేకపోతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే శైలేష్ గారు, మీరు ఒకటి గమనించండి, ప్రధానంగా మనం ఒకటి తెలుసుకోవాలి ఏంటంటే, ఏ నాయకుడు కూడా వాళ్ళ గతంలో, ఇప్పుడు మనము బ్రిటిష్ వాళ్ళు నిర్మాణం చేసినవి మన దేశంలో ఇంకెన్నో ఉన్నాయి కదా, బ్రిటిష్ వాళ్ళు చేసిరు కదా అని పోయి గడ్డపార పట్టుకొని కూల్చేసినామా? లేదు, మనం రోజు అది కూలిపోవాలని రోజు పూజలు చేసినామా? ఈవెన్ నిజాం టైంలో ఉన్న నిర్మాణ హెరిటేజ్ పరంగా మనం వాటికి ఎప్పటికప్పుడు రిపేర్స్ చేస్తూ దాన్ని గ్లోరిఫై చేస్తూ ఉంటాం, బ్యూటిఫై చేస్తూ ఉంటాం. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూలేశ్వరం అని పేరు పెట్టి 2 పిల్లర్లు కుంగితేనే మొత్తం ప్రాజెక్ట్ ఎక్కడ ఫస్ట్ మొదలైన దగ్గర నుంచి మన తుంగతుర్తి, ఇఫ్ ఐమ్ రైట్, తుంగతుర్తి వరకు దాన్ని నీళ్ళు వస్తాయని అంటారు కదా, అది మొత్తం అంత పెద్ద ప్రాజెక్ట్ కూలిపోవాలి అని ఒక ముఖ్యమంత్రి కోరుకోవడము, అక్కడనే ఆయన నెగిటివ్ అజెండా తెలిసిపోతుంది. అంబేద్కర్ గారి స్టాచ్యూకి కనీసం నువ్వు అక్కడ క్లెన్లీనెస్ మెయింటైన్ చేయవు, పూలు ఎట్లా వేయవు, లైటింగ్ లేకుండా. దుర్గం చెరువు ఒక్క ఇన్స్టెన్స్ కాదు, మీరు ఆయన మైండ్ సెట్ ఆలోచించండి. టేక్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ కాళేశ్వరం నుంచి మొదలు పెట్టుకోండి, అంబేద్కర్ గారి 125 అడుగుల స్టాచ్యూని చూడండి, దుర్గం చెరువు ఆ లైట్లను బంద్ చేస్తున్నారండి. ఎంత కుంచపు బుద్ధి, ఎంత చీప్ థింకింగ్, బిలో ద బెల్ట్ పాలిటిక్స్. స్ట్రీట్ లైట్స్ కూడా లేవు, స్ట్రీట్ లైట్స్. దాని మీద దారి పొడవునా ఆ లైట్స్ బంద్ చేసేసి కింద మొత్తం దాన్ని ఏమంటారు, హ్యాసింత్ అని అంటారు. ఆ మొత్తం అంతా మాసు అదంతా కూడా మొత్తం అదంతా నీళ్లు కనబడకుండా ఇవాళ అవంతా కూడా పెరిగిపోయి సోషల్ మీడియాలో ఇదంతా బయటికి వచ్చేసరికి ఇమీడియట్ హైడ్రా ఏదో చేస్తాము అని చెప్పి. తెలంగాణ రైజింగ్ అని గ్లోబల్ సమిట్ పెట్టిన, గ్లోబల్ సమిట్ వచ్చిన వాళ్ళకు కూడా ఆ సెక్రటేరియట్ కు లైట్ లేదు, కేబుల్ బ్రిడ్జికి లైట్ లేదు, మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ దుర్గం చెరువు అవతల ఉన్న పోర్షన్లో ఒక యాక్టివిటీ కూడా చేయలేదు. నిజానికి ఏది కూడా ఎవరికి చూపించదలుచుకోలేదు. ఇక్కడ జరిగింది మొత్తం. సెక్రటేరియట్ దగ్గరికి పోయి ఎవరన్నా సెలబ్రేట్ చేసుకుంటే ఎంత పర్వర్షన్ అంటే, వాళ్ళ డీజే బాక్స్లను తొలగించేసేయండి, వాల్యూమ్లను తక్కువ చేసేయండి, వాటిని సీజ్ చేసేయండి అని చెప్పింది కూడా అందరు చూసిండ్రు. ఇక్కడ పోతున్నది ఆదిత్యనాథ్ దాస్. ఆయన
ఎక్కడ ఏం పని చేసిండ్రు అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పినారు. దాని మీద వివరణ ఇస్తుంది కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచిండ్రు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచినప్పుడు విలేకరులు కూడా ఇదే అడిగినారు. మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ అది ప్రమాదకర స్థాయిలో ఉందని చెప్పేసి అనేది, దానికి రిపేర్లు చేయాలని చెప్పి రిపేర్లు ఎప్పుడు చేస్తారు అనేది అంటే ఆయన ఏదో దానికి సమాధానం దాటవేసి నెక్స్ట్ విలేకరులు ఏమడిగారంటే, మీరు మేడిగడ్డ కాళేశ్వరం ఉపయోగం లేదు, కూలిపోయిందని చెప్పేసి అన్నారు. కానీ నిన్న ఆర్థిక సర్వేలో కాళేశ్వరం వల్ల ఇంత లాభం జరిగిందని చెప్పేసి చెప్పిందంటే నేను ఆర్థిక సర్వే చూడలేదని చెప్పేసి అంటున్నాను. వారు ఎప్పుడు ప్రిపేర్ అయ్యి ఉండరు కదా. వారు ఆర్థిక సర్వే కాదు, ఇక్కడున్న వాళ్ళ సొంత డాక్యుమెంట్సే పాపం చదువరు, ప్రిపేర్ గారు. అంటే ప్రిపేర్ కాకుండా వచ్చి మీడియా ముందు కూర్చునేస్తారు. వారే కాదు, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి కూడా ఏ బేసిన్ ఎక్కడున్నదో, బనకచెర్లు ఎక్కడ నిర్మాణం చేస్తున్నారో, దేవాదులు ఎక్కడున్నదో వారికి సమాచారం లేదు. కానీ సీరియస్ నోట్ ఏంటిదంటే హరీష్ రావు గారు లేవనెత్తింది నిజంగా కూడా కన్సర్నే. ఆదిత్యనాథ్ దాస్ అనే వ్యక్తి, ఎందుకంటే ఇవాళ దీన్ని మనం ఒకటి ఖచ్చితంగా ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్గా చూడాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారేమో కాంట్రాక్ట్స్ అన్ని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వారి ఆరోపణ. రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఆరోపణ ఏంటంటే సేమ్ రేవంత్ రెడ్డి గారు గతంలో తెలుగుదేశంలో పనిచేసారు, వాళ్ళకే అన్ని కాంట్రాక్ట్స్ వస్తున్నాయని అదే ఆరోపణ. పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ గారిని ఎవరైతే ఇదే కాళేశ్వరాన్ని వ్యతిరేకించినరో, ఎవరైతే మన ప్రాజెక్ట్స్ మీద లేఖలు రాసినరో, సంతకాలు ఉన్నాయో, అదే ఆదిత్యనాథ్ దాస్ ఇవాళ తెలంగాణను రిప్రజెంట్ చేయడానికి ఇంకెవ్వరికి కూడా వీళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా వీళ్ళకు దొరకలేదా? వీళ్ళు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి కీ పర్సన్ ఎవరైతే తెలంగాణ ప్రాజెక్ట్స్ని ఇవాళ బనకచెర్ల విషయం మీద టెండర్లు వేసినాక ఇలా బీఆర్ఎస్ ఎత్తుకున్న తర్వాత హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అప్పుడు నిద్రలేసి వీళ్ళు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లని తర్వాత కేంద్రం దగ్గరికి పోయి అవన్నీ స్టంట్లు చేసిరు. కానీ టెండర్స్ వేసే వరకు కూడా ఏమైంది? మరి మీ అడ్వైజర్, సో కాల్డ్ చీఫ్ అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్ ఎందుకు చెప్పలేదు? మీకు దగ్గరుండి చేపిస్తున్నారా? అండ్ ఇంతే కాదు, మిస్ఇన్ఫర్మేషన్ కాదు, మిస్లీడింగ్ ద స్టేట్. శైలేష్ గారు, మిస్లీడింగ్ ద స్టేట్ ఏంటంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్ మినిట్స్ కూడా బయటికి వస్తాయి. అసలు సమావేశమే కాలేదు, అజెండానే లేకుండే బనకచెర్ల విషయం అనేది. కానీ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు బయటికి వచ్చి మేము దీని మీద టెక్నికల్ కమిటీ వేస్తున్నామని, టెక్నికల్ కమిటీ ఫామ్ అయింది కదా. దట్ మీన్స్ ఆంధ్రప్రదేశ్ వాజ్ రైట్, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అబద్ధం చెప్పింది, రేవంత్ గారు అబద్ధాలు చెప్పారు. దానికి సూత్రధారి ఇవన్నీ ఈ ఆదిత్యనాథ్ దాస్ అనే ఖచ్చితంగా అనుమానం ఉన్నది. రైట్. రవీంద్రరావు గారు, ఈరోజు ఢిల్లీలో ఒక సమావేశం జరిగింది, గోదావరి జలాలకు సంబంధించిన ఒక సమావేశం జరిగింది. అది సమావేశం జరిగింది రెండు రాష్ట్రాలకు సంబంధించిన వారిది. ఆ సమావేశంలో ఏం జరిగింది అనే విషయం మనకి ఇంకా స్పష్టంగా తెలియలేదు. బయటికి వచ్చి మాత్రం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినది ఎజెండాలో లేకపోతేనే మేము చర్చిస్తామని చెప్పినామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సరే, అదంతా ఒక అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, మేడిగడ్డ మీద ఈరోజు వచ్చిన వార్తల గురించి మాట్లాడుతున్నారు. కానీ అదే కాళేశ్వరం వల్ల తెలంగాణకు ఉపయోగం జరిగింది అని ఆర్థిక సర్వే చెప్పిన దాన్ని నేను ఆర్థిక సర్వే చదవలేదని చెప్పేసి ఉంటారు. కృష్ణ గారు చెప్పినట్టుగా వారు ఎప్పుడు ప్రిపేర్ అయి ఉండరు అనేది. వీళ్ళు కన్వీనియంట్గా తప్పించుకుంటున్నారు. ఏదైతే బీఆర్ఎస్ని, ఏదైతే కేసీఆర్ గారిని అబాసుపాలు చేసే అంశం ఏదైనా దొరికితే దాన్ని మాత్రం హైలైట్ చేస్తారు. కేసీఆర్ గారు చేసిన మంచి పని వచ్చే విషయం దగ్గర మాత్రం దాని గురించి మాట్లాడరు. మీరేమంటారు? ఇప్పుడు ఇంతకుముందు మన కృష్ణ గారు చెప్పినట్టు రాష్ట్రం తెచ్చుకుంది కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర సాధన జరిగింది. 10 ఏళ్ళు రాష్ట్రం అభివృద్ధి కోసం కేసీఆర్ గారు ఎంత కృషి చేసింది అనేది చాలా లెక్కలు ఉన్నాయి. జీడిపి కానీ, పర్ క్యాపిటా కానీ, లేకపోతే మన పంటల ఉత్పత్తి కానీ, గ్రీనరీ కానీ, పారిశుద్ధ్యంలో కానీ, ల్యాండ్ ఆర్డర్లో కానీ, ఇరిగేషన్లో కానీ, పవర్ జనరేషన్లో కానీ అన్నిట్లో కూడా అగ్రస్థానంలో ఉన్నాం. అయితే దురదృష్టవశాత్తు తప్పుడు వార్తల వల్ల మనం అధికారాన్ని కోల్పోయాం. ఏమైంది కృష్ణ గారు అంటే, ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు 100% చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో ఉండరు అనేది జగమెరిగిన సత్యం. మొన్న ఖమ్మంలో ఇచ్చిన స్టేట్మెంటే అది జగద్వితం. తర్వాత కాసుకొని కూర్చున్న బీజేపీ సంఖలో రేవంత్ రెడ్డి చేరిండి అనేది, వారి ఆశీస్సులు ఉన్నాయనేది చాలా స్పష్టం.
అంటే రాజకీయంగా పక్క రాష్ట్రంతో కేంద్ర ప్రభుత్వంతో సాన్నిధ్యంగా మెలుగుతూ ఈ ముగ్గురు కలిసి కేసీఆర్ గారిని లక్ష్యంగా ఎంచుకొని నిర్వీర్యం చేయాలి, రాజకీయంగా భూస్థాపితం చేయాలి. దాంతో ఏమైతుంది, ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణకి రావాల్సిన నీటి వాటాలు కానీ, బొగ్గు నిక్షేపాలకు సంబంధించి కానీ, ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ నిర్వీర్యమై రాష్ట్ర సాధనే ఒక విఫలమనే ప్రయత్నం చేయడానికి చూపించడానికి చేస్తున్నారు. దీనికి మన దురదృష్టం ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో కొన్ని పేపర్లు, కొన్ని మీడియాలు ఎస్టాబ్లిష్ అయినాయి, రాష్ట్రాలు విడిపోయినాయి, కానీ వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు ఇక్కడే ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వార్తలు ఆంధ్రప్రదేశ్ లో చూపించాలి, మన వార్తలు మన దగ్గర చూపించాలి. కానీ పొతస్తమానం ఆంధ్రప్రదేశ్ హైలైట్స్ అని మన దగ్గర చూపించి, మన దగ్గర లేనివి ఓ భూతద్దలు చూపించి మనని నిర్వీర్యం చేస్తున్నారు. అంటే దీన్ని మనం ఈ రోజుల్లో పచ్చ మీడియా అంటున్నాం, లేదా ఆంధ్ర భావజాలంతో కూడున్నది. 12 ఏళ్ళైనా ఈ పత్రికల్లో కానీ, టీవీ ఛానల్లో కానీ, మన గడ్డ మీద కానీ, మన అభివృద్ధి మీద కానీ, మన ప్రజల ఆకాంక్షల మీద కానీ, మన వనరుల మీద కానీ, చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద కానీ, మనకు సంబంధించిన మంచి కోసం చేసే చర్యలు కానీ చూపించరండి. 2 ఏళ్ళు అయితే 2 పిల్లర్ల రిపేర్ కానీ ఒక్క పత్రిక రాస్తుందా? ఒక్క టీ న్యూస్ కొట్లాడుతున్నది. ఎన్ని ఛానళ్ళు ఉన్నాయండి? ఉన్న ఛానళ్ళన్నీ వాళ్ళు బొగ్గు కుంభకోణం మీద కొట్లాడుకుంటున్నారు. తెలంగాణలో పెట్టుకొని ఇక్కడ డబ్బు సంపాదించుకుంటూ, ఇక్కడ బ్లాక్మెయిల్ చేసుకుంటూ, హైదరాబాద్ లో అనేక దందాలు చేసుకుంటూ, ఆర్థికంగా పరిపుష్టం అవుతూ పొద్దుస్తమానం పక్కుబడి పాడబడతారా? రవీంద్ర గారు, తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం. తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉంటుంది. మోసపోయిన శైలేష్ గారు, మోసపోయి మన ఓడిపోలేదా? చైతన్యవంతమైన సమాజం కూడా మొన్న మొత్తం కాళేశ్వరం 1,00,000 కోట్లు తిన్నారంటే నమ్మలేదా అండి? అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఈ చైతన్యవంతమైన సమాజాన్ని ఈ రోజుకు కూడా విషపు వార్తలతోటి ఒక రకంగా ప్రభావితం చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ ప్రయత్నం ఏదో ఒక సమయంలో తెలంగాణకు సంబంధించిన పాఠకులు, తెలంగాణలో ఆ పేపర్లో చదువుతున్న వాళ్ళు ఏదో ఒక సమయంలో గ్రహించే సమయం వస్తుంది. ఆ గ్రహించిన నాడు దానికి ఆ తిరుగుబాటు ఉంటుంది. మనం చూసినాం కదా, ఒక ఛానల్లో జరిగిన ఒక బగ్గుల మండి మ్యాప్ బ్యాన్ చేయండి అని ఆ విశ్వరూపం ఇప్పుడు ప్రజలకి కాల్తాంది. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను అనేది. అంటే వీరు ఏ రకంగా అవమానపరుస్తున్నారు నాయకులను, తెలంగాణ వాదాన్ని, తెలంగాణ వనరులని మరి డైవర్ట్ చేయడం కోసం ఏ రకంగా ఇక్కడ కుట్రలు బంతున్నారు, ఏ రకమైన శక్తులని వీళ్ళు ఇక్కడ హైలైట్ చేస్తున్నారు అనేది కొన్ని విషయాలు ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. 2 ఏళ్ళు దూరమైనాక ఈ గడ్డ మీద ఆపేక్ష ఉన్న, ఈ గడ్డ మమకారం పెంచుకున్న నేతలు ఎవరు, పార్టీ ఎవరు, వాళ్ళని దూరం చేసుకోవడం వల్ల ఇవాళ ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నాం అనేది చిన్నగా స్పష్టంగా అర్థమవుతాయి. అందుకనే ఆ ఫైర్ అనేది స్టార్ట్ అయింది. దీన్ని మనం నిరంతరం కూడా చర్చలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు మంచి డిబేట్ తీసుకున్నారు, మంచి చర్చ తీసుకున్నారు నిజంగా కూడా. మరి బరకచ్చర్లకు నీళ్లు తీసుకెళ్ళడానికి మన బ్యారేజ్ రిపేర్ చేయకుండా ఇది నిర్వీర్యమైన బ్యారేజ్ అని వాస్తవంగా ఏంది, ప్రాణహిత ద్వారా చక్కగా వచ్చి మన మేడిగడ్డలు పడతాయండి. అక్కడ నీళ్లు మన తెలంగాణ వ్యాప్తంగా పంపింగ్ చేసుకోవడానికి కేంద్ర బిందువు. ఆ కేంద్ర బిందువు రిపేర్ చేయకుండా ఎంత దాడి చేస్తుందండి 2 ఏళ్ల నుంచి. సమయం మించిపోతుంది. రవీంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణ గారు, ఒక కంక్లూడింగ్ రిమార్క్ ఆర్థిక సర్వే మీద. ఆర్థిక సర్వేని ఏ పత్రిక కూడా ప్రాపర్గా ప్రజెంట్ చేయలేదు. ఎందుకంటే అనేక విజయాలు కేసీఆర్ గారు సాధించిన కేసీఆర్ 10 ఏళ్ల ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి వాటన్నింటి మీద ఉంచింది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతుంది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న మీడియా కానివ్వండి, లేకపోతే బీఆర్ఎస్ను వ్యతిరేకిస్తున్న మీడియా కానివ్వండి, ఎందుకు ఎన్ని రోజులని ఈ రకంగా దాచిపెడతారు? అంటే తెలంగాణ ప్రోగ్రెస్ గురించి మాట్లాడాలని లేదు. తెలంగాణ ప్రోగ్రెస్ని కప్పిపు చేసి దాన్ని మొత్తం దాచిపెట్టి బ్రాండ్ని దెబ్బతీసే ఒక ప్రయత్నం జరుగుతున్నది. మీరు గమనించండి, ఎవరన్నా ఈ వరల్డ్లోనే ఒక లీడర్ ఎవరన్నా ఉంటారా? నాకు తెలిసి పేద ఆఫ్రికన్ దేశాలు కూడా, పాపం వాటిని అట్లా అనొద్దు కానీ, వాళ్ళ లీడర్లు కూడా ఏమని ప్రొజెక్ట్ చేస్తారు, మా దగ్గర మ్యాన్ పవర్ ఉన్నాయి, మా దగ్గర మినరల్స్ ఉన్నది, మా దగ్గర ఆయిల్ ఉన్నది, లేకుంటే మైన్స్ ఉన్నాయని ప్రొజెక్ట్ చేస్తారు. ఐ థింక్ ఈ వరల్డ్లోనే ఒక ఫస్ట్ లీడర్ రేవంత్ రెడ్డి గారు. నా రాష్ట్రం దివాలా తీసింది,
నా రాష్ట్రంలో ఏం లేదు, నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు. హీఈస్ ద ఫస్ట్ లీడర్ తెలంగాణ గురించి చెడ్డగా మాట్లాడడం. తెలంగాణ గురించి ఇవాళ కితాబ్ ఇస్తున్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కితాబ్ ఇచ్చింది, అవును, నేషనల్ ఎకనామిక్ సర్వే కితాబ్ ఇచ్చింది. అండ్ మీరు గ్లోబల్ సమిట్ అన్నారు, అదే గ్లోబల్ సమిట్లో వీళ్ళ మన్మోహన్ సింగ్ గారు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి దగ్గర 5 సంవత్సరాలు ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన రావు గారు వచ్చి ఇక్కడికి నేరుగా ఆయన ముంగట్నే చెప్పిండు, అరే తెలంగాణ నంబర్ 1 స్టేట్ అబ్బా అని. ఉట్టికి కాదు, దాని ఫ్యాక్టర్స్ కూడా చెప్పిండు. ఒక ఆర్బీఐ గవర్నర్ నాలెడ్జ్ ఎక్కువనా, గీ రేవంత్ గారి నాలెడ్జ్ ఎక్కువనా, లేకుంటే ఈ విషపత్రికల నాలెడ్జ్ ఎక్కువనా? ఇది తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. కేసీఆర్ గారికి మనం ఇవ్వాల్సింది, హీ డిజర్వ్స్ రెస్పెక్ట్. ఇలా ఎప్పటికీ కూడా అందరూ అనుకుంటారు ఒక ఎకనామిస్ట్ మన్మోహన్ సింగ్ గారు చేసిన అని. తెలంగాణని కావ్ చేసి తెలంగాణని ఈ పదంలో 10 సంవత్సరాలు తీసుకుపోయిన కేసీఆర్ గారికి మినిమం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నది ఎకనామిక్ సర్వే, దాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నది మాజీ ఆర్బీఐ గవర్నర్. అంటే కేసీఆర్ గారి లెవెల్కి మాట్లాడే వాళ్ళు వీళ్ళు. ఈ కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన ఈ మీడియాలో అవి కాదు. సర్టిఫికేట్ ఇచ్చేది ఒక ఆర్బీఐ గవర్నర్, ఒక ఎకనామిక్ సర్వే, జాతీయ సంస్థలు. వాళ్ళు తెలంగాణను ఒక రోల్ మోడల్గా చూస్తున్నారు. థ్యాంక్ యూ కిషన్ గారు, చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ తకాలపల్లి రవీందర్ గారు, అలాగే శ్రీధర్ దేశపాండే గారు. ఈరోజు బరాబర్ అడుగుదాంలో మనము మేడిగడ్డ బ్యారేజీ మీద తెలంగాణ వ్యతిరేక పత్రికలు, ఆంధ్ర పత్రికలు, ఇవి ఏ రకంగా తెలంగాణ వ్యతిరేక వార్తల్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నాయి. అదే ఆర్థిక సర్వేలో తెలంగాణ సాధించిన విజయాల గురించి, కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ ఏ రకంగా సుభిక్షంగా ఉంది అని ఆర్థిక సర్వే చెప్పిన విషయాల్ని ఎక్కడ కూడా ప్రస్తావించకుండా చిన్నగా మైనర్గా ఇక్కడ లోపల్ పేజీలోనో లేకపోతే సింగిల్ లైన్లోనో కొట్టిపారేసే ప్రయత్నం జరిగినాయి. ఎప్పటికైనా ఈ పత్రికలు తెలంగాణ ప్రయోజనాలని కోరుకునే పత్రికలు కాదు అనేది ఒక ఖచ్చితమైన అభిప్రాయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీ న్యూస్.